వాట్ ఈజ్ టెక్నాలజీ. సమస్యలను పరిష్కరించడానికి మరియు లక్ష్యాలను సాధించడానికి శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే టెక్నాలజీ అని అంటారు. ఇంట్లో, పాఠశాలలో మరియు ఆసుపత్రిలో అనేక రంగాలలో మనకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. టెక్నాలజీ అంటే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది సెల్ ఫోన్ మరియు కంప్యూటర్. ఇవి ఈ రోజుల్లో ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి లేకపోతే మనము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాము. ఎందుకనగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫోన్లో ఫోన్ పే, జీపే ఇట్లాంటి ప్రతి యూపీఐ యాప్లు వాడుతున్నారు. ఈ యాప్లోనే డబ్బులు ఉంచుతున్నారు. ఎందుకంటే ఎక్కడికంటే అక్కడికి ఎక్కువ డబ్బులు తీసుకెళ్లలేరు కాబట్టి. చెప్పలేం, ఒకవేళ దొంగలు మన డబ్బులు దొంగలించవచ్చు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం డబ్బులు ఫోన్ పేలో, జీపేలో పెట్టుకుంటాం. ఒకసారి ఆలోచించి చూడండి, 100 సంవత్సరాల వెనుకలకు వెళ్లి సెల్ ఫోన్ తో మనం మాట్లాడవచ్చు మరియు వీడియోలు చూడవచ్చు అంటే ఎవరైనా నమ్మేవారా? ఎందుకంటే అవి వినటానికి చక్కగానే ఉన్నాయి కానీ అసంభవం అని ప్రజలు అప్పట్లో అన్నారు. కానీ ఆవిష్కరణ ద్వారా, పట్టుదల ద్వారా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. టెక్నాలజీ మానవ మనుగడకి ముడిపడి ఉంది. టెక్నాలజీ లేకపోతే ఇప్పుడు ఈ కాలంలో మనిషి బతకడం చాలా కష్టం. కాబట్టి అందరూ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం ఎంతో మంచిది. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే ఈ కాలంలో ఖచ్చితంగా కొంచెం చదువు మీద తప్పనిసరిగా అవగాహన ఉండాలి. మరి కొంచెం డెప్త్ లోకి వెళ్తే అందరూ వర్చువల్ రియాలిటీ అంటుంటారు. అసలు వర్చువల్ రియాలిటీ అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక హెడ్ ఫోన్ ధరిస్తాము, దానిలో మనకు ఇమేజెస్ కనబడతాయి. అవి ఎలా ఉంటాయి అంటే మనకు ఆ ప్లేస్లో నిజంగా ఉన్నట్టు ఊహించుకోగలుగుతాం. వర్చువల్ రియాలిటీ ఇంకో ముఖ్య అంశం ఏమిటంటే, మనము ఒక చోట నుండే అనేక చిత్రాలు మంచి అనుభవంతో, అంటే నిజంగా చూసినట్లు అనుభవించవచ్చు. మన ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.